కోదండరెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. ఏమన్నారంటే మీరు ఇక పంటలు వేయకండి అని చెప్పేసి రైతులకు చెప్తా ఉన్నారు. ఆ విషయాలు చెప్తాను మీకు. తెలంగాణ ప్రాంత రైతాంగానికి కిసాన్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ నుంచి మీకు విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రంలో మనము ఈరోజు ఫిబ్రవరి మాసంలో ఉన్నాం. మామూలుగా ఇది మార్చి తర్వాతనే ఎండలు మొదలుతాయి. అట్లాంటి పరిస్థితికి భిన్నంగా మార్చిలో ఫిబ్రవరి లోపలనే ఎండలు తీవ్రంగా వచ్చినాయి. ఎక్కడ పడితే అక్కడ పంటలు ఎండిపోతున్నట్టుగా, రైతులు పెట్టుబడి పెట్టి పాపం ఇబ్బంది పడుతున్నట్టుగా, కొందరైతే ఇంకా ఒక అడుగు ముందుకేసి చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా మా కమిషన్ దృష్టికి వచ్చింది. రైతాంగంతో ఒకటే మరి, ఎప్పుడు కూడా ప్రకృతి ఒక రకంగా ఉండదు. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో ఈయన 4 నిమిషాలు మాట్లాడాడు. ఇందులో ఏం చెప్తున్నాడు అంటే, ఇంకో చెప్తాను మీకు, నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి, నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి, భూగర్భ జలాలు లేవు, బోర్లు వేయకండి, కరువు అనేది ప్రకృతి విపత్తు, సీఎం రేవంత్ రెడ్డి రైతుల కోసం ఏం చేయాల్సిందంతా చేసిండు, రుణమాఫీ చేసిండు, భరోసా చేసిండు, బోనస్ ఇచ్చిండు, యాసంగి పంటలు వేసి నష్టపోవద్దు, అప్పులపాలు కావద్దు అని చెప్పేసి ఎవరైనా కోదండరెడ్డి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఈయన. సో ఈయన నిన్న మాట్లాడుతూ, ఈయన కాంగ్రెసే, ఇప్పుడు ఆయనకు ఒక కమిషన్ ఇచ్చారు, ఆ కమిషన్ చైర్మన్ ఈయన. అయితే ఈయన మాట్లాడుతూ చెప్పిండు, అంటే కాంగ్రెస్ పార్టీ వస్తే కరువు వస్తుంది అనే దానికి ఈయన ఒక జస్టిఫికేషన్ ఇచ్చిండు. అసలు యాసంగి పంట ఎప్పుడు వేస్తారు సార్? మీరు రైతు ఉద్యమాలు చేసినారు, చాలా పెద్దవారు, చాలా రకాల ఉద్యమాలు చేసిర్రు, మీరు ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు. అసలు యాసంగి పంట ఎప్పుడు వేస్తారండి? ఎప్పుడు వేస్తారు? డిసెంబర్లో నాట్లు పోస్తారు, తూకాలు పోస్తారు, జనవరి లాస్ట్ దాకా నాట్లు వేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ నాట్లు అయిపోయినాయి, ఇంకా నువ్వు ఇప్పుడు పెట్టొద్దు యాసంగి పంట నువ్వు ఇప్పుడు చెప్పడం వల్ల ఉపయోగం ఏంటిది? ఆడాడ పంటలు ఎండిపోతున్నాయి అంటే ఆల్రెడీ వేసే పంటలే ఎండిపోతున్నాయి. నీ ప్రభుత్వం చేతగాని తనం వల్ల, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ చేతగాని తనం వల్ల, ముందు చూపు లేకపోవడం వల్ల ప్రాజెక్టుల కింద, కాలువల కింద నీళ్ళు వస్తాయేమని ఆశపడి పెట్టుకున్నటువంటి రైతులు ఆ పంట పొలాలు మొత్తం ఎండిపోతూ ఉన్నాయి. వీటికి కారణం ఎవరు? ఎందుకు 9 సంవత్సరాల కాలంలో, 9.5-10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు గట్ట పంటలు ఎండిపోలేదు, ఇప్పుడు ఎందుకు ఎండిపోతున్నాయి? దేనికి ఎండిపోతున్నాయి? ఇదంతా కూడా ప్రజలని ఎంత ఏమార్చి మభ్యపెట్టేటువంటి కార్యక్రమం అంటే, ఇప్పుడు పంటలు వేసుకున్నారు, వాళ్ళు అప్పులు తెచ్చుకున్నారు, సప్పులు చేసిర్రు, నాట్లేసాక నీళ్ళు చేతగాక మీరు నీళ్ళు ఉంటేనే పంటలు వేసుకోండి, బోర్లు వేయొద్దు, అప్పుల పాలు కావద్దు, భూగర్భ జలాలు లేవు, ఏమీ లేవు అని చెప్పేసి ఇప్పుడు వచ్చి చెప్తా ఉన్నారు. మీరు ఇట్లా ఎంత దుర్మార్గం అంటే ఇంకేమంటున్నాడు ఆయన అందులో, రేవంత్ రెడ్డి గారు రైతుల కోసం ఎంత చేయాలో అంత చేసేసిరంట, ఆల్రెడీ చేసేసిరా, రుణమాఫీ చేసిరంట, రైతు భరోసా ఇచ్చిరంట. వచ్చిందా రైతు భరోసా? ఎంతమందికి వచ్చింది? ఎవరికి రాలే. ఇప్పటికి నాకు 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నది, నాకు కూడా వాళ్ళే ఇప్పటిదాకా. మరి ఎవరికి ఇచ్చినావు నువ్వు రైతు భరోసా? పోనీ మా భూమి ఏమైనా పడా ఉందా అంటే అట్లేం లేదు, మా 2 పంటలు అంతనే ఉంటాయి మా భూమిలో కూడా. ఈ రకమైనటువంటి మోసం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. బోనస్ కూడా ఇచ్చినట్ట. బోనస్ అప్పుడెప్పుడో వానాకాలం పంటకు సంబంధించినటువంటి సన్నోట్లు అమ్మితే ఆ బోనస్ రాసుకొని ఇప్పటిదాకా బోనస్ పైసలు ఇవ్వలే. నువ్వు ఏ రైతుల కాడికైనా పోయి రాష్ట్రంలో బోనస్ పైసలు పడ్డాయా 500 అని అడుగురి, ఎవరికి అడవాళ్ళే, ఎవరికి వడలే. టైం పాస్ చేస్తున్నారు జస్ట్ వీళ్ళు. అబద్ధాలు చెప్పాలి, ఆ అబద్ధం మర్చిపోయే లోపల ఇంకో అబద్ధం చెప్పాలి, దాన్నే చర్చ నడిపించాలి. ఇదే కథ నడుస్తూ ఉన్నది మొత్తం. యాసంగి పంటలు వేసి నష్టపోవద్దంట. ఇప్పుడు చెప్తారా అండి మీరు? ఎప్పుడు చెప్పాలి? మీరు డిసెంబర్లో చెప్పాలి, అయ్యా ఈసారి వాతావరణం బాగాలేదు, ఏదో తేడా కొడుతూ ఉన్నది, మేము ఇయ్యలేము నీళ్లు, మా చేత కాదు, కాంగ్రెస్ అంటే చేతగాని ప్రభుత్వం మాది, కాబట్టి మీరు బంద్ పెట్టుకోండి అని చెప్పేసి మీరు ఎప్పుడు చెప్పాలి? డిసెంబర్ జనవరిలోనే చెప్పాలి యాసంగి పంటలు వేయొద్దు అని. రైతులందరూ నాట్లు వేసుకొని ఆ నాట్లు ఇప్పుడు పొట్టకొచ్చినాయి. ఇప్పుడు ఫిబ్రవరి చివరికి వచ్చింది కదా, ఫిబ్రవరి మార్చిలో పొట్టకొచ్చేస్తాయి. ఏప్రిల్ మే నుంచి కోతలు స్టార్ట్ అయితేనే ఉంటాయి. ఏప్రిల్ చివరి నుంచి కోతలు స్టార్ట్ అయితేనే ఉంటాయి. మేలో బాగా ఎక్కువ ఉంటుంది ఈ కోతలు. ఇప్పుడు వచ్చి మీరు పంటలు వేసుకోవద్దు అని చెప్తే ఎంతవరకు కరెక్ట్ అనేది? ఈ రకంగా ఉన్నది వీళ్ళ కథ.